ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ విచిత్రం ఏందంటే, మన సబ్జెక్ట్‌లో మనం ఎక్కడ కూడా లోటు చూడొద్దనుకున్నాం గదా! అవును. ఎక్కడ కూడా మనం ఏం చెప్పాలనుకున్నామంటే, నేను ఐ యామ్ రిచ్ అని చెప్పాలనుకున్నాం. ఐ యామ్ రిచ్ అయినప్పుడు నేను ధనవంతుడిని గదా! అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే, మనం ఉన్న పరిస్థితుల్లో నేను ధనవంతుడిని చెప్పడానికి భయమేస్తది మనకి. హ్మ్. ఉన్న పళంగా మీరు ఒక రాజు అని చెప్పగలుగుతారా? చెప్పలేరు గదా! ఎందుకంటే ఏ దేశానికి రాజు, ఎక్కడ రాజు, నీకే సరిగ్గా లేదు అనే ఒక ఫీలింగ్ మనల్ని పట్టి పీడిస్తుంటది. నాగరాజు ఓకేనా? అంతే. నాగరాజు అంతే. కాబట్టి ఎందుకు మనకి ఆ ఫీలింగ్ అనేది మనకు పట్టి పీడిస్తది. ఎందుకు మనం నిజంగా కూడా ధనవంతుడని చెప్పడానికి మనం ఎందుకు వెనక్కొస్తున్నాం? 2 ఇంకోటేందంటే, ఇక్కడ మనం ఏం చెప్తామంటే మన సబ్జెక్ట్‌లో ధనవంతుడు అని చెప్పడానికి హక్కు మీకుంది. హ్మ్. ధనవంతుడని చెప్పడానికి హక్కు మీకుంది. దాన్నెవరు కూడా కాదనడానికి లేదు. ఎందుకంటే మీ ఇష్టం అది. మరి ధనవంతుడని మీరు మీరు డిసైడ్ చేయాలి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి అది ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు కదా మీరు ధనవంతుడవుతారు. కానీ ఇక్కడ ప్రతి దగ్గర ఏమవుతదంటే, మనం ఏం చెప్పినా సరే, ఇప్పుడు నీ దగ్గర ఇంత డబ్బు కలిగి ఉందా అన్నప్పుడు ఆలోచిస్తాడు వాడు. లేదు గదా అని. ఓకేనా? అంటే ప్రతి దగ్గర మనకేమైతుందంటే, ఇప్పుడు కాదు మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ప్రతి దగ్గర గూడా మనం లోటనేది చూడడం వల్ల ఏమైతుందంటే, ఆ లోటుకి అలవాటు పడిపోయినాం. ఓకేనా? ఆ లోటుకి అలవాటు పడిపోయినాం. ఇప్పుడు దాన్ని ఎలా పూర్తి చేసుకోవాలి? ఇప్పుడు మీరు ధనవంతుడని చెప్పారు. ఆ ధనవంతుడని చెప్పినప్పుడు మీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా మారాలి? ఫస్ట్ మీరు నిజంగా ధనవంతుడిగా మీరు మారాలనుకున్నారా? దానికి కట్టుబడి ఉండాలి ఫస్ట్. దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ దానికి కట్టుబడి ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఒక ధనవంతుడి యొక్క యాటిట్యూడ్ అలవర్చుకునే విధానంలో మనం పాటించే కొన్ని పద్ధతులేంటి? ఓకే. ఫస్ట్ మీ యొక్క డ్రెస్ స్టైల్ మార్చేయాలి కంప్లీట్‌గా. ఓకే. ఓకేనా? మనం క్లాస్‌లో కూడా చెప్పుకుంటాము. ఎందుకంటే మనం ఒక 1000, 2000, 3000 కంటే ఎక్కువ డ్రెస్సులు తొడగలేము మనం. అర్థమైందా? అదే ఎక్కువ అని ఫీల్ అయిపోతాం మనం. అందులో మనకు 1+1 ఆఫర్‌లు కూడా బాగా అలవాటయిపోయినాయి. మన సబ్జెక్ట్‌లో ఓన్లీ బ్రాండెడ్ వాడతాం. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఓకేనా? కనీసం ఇప్పటి వరకు మీరు 2, 3 వేలలో ఏసారు. ఇప్పుడు కనీసం 5, 10,000లో ట్రై చేయండి మెల్లిమెల్లిగా. హ్మ్. ఓకేనా? ఇంకో విషయం కూడా చెప్పాను నేను. బయటికి ఎన్ని సార్లు ఎళ్ళినా సరే మనం ఖాళీ చేతులతోని ఇంట్లోకి రావద్దని. ఓకేనా? అది చాలా రోజులయిపోయింది వీడియో కాబట్టి చూసిన వాళ్ళు బానే పాటిస్తున్నారు. ఈరోజు అందరి ఇళ్లలో సమృద్ధి ఉంది. మీరు కూడా ఇక నుంచి కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తారో అది ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఖాళీ చేతులతోని ఇంట్లోకి రాలేదంటే మీరు సంపూర్ణంగా ఉన్నారు అని దాని మీనింగ్. అంటే మీరు ధనవంతులనే గదా! మీ యాటిట్యూడ్‌ని చూపిస్తున్నారు. ఒకటి డ్రెస్ స్టైల్ మార్చారు. 2 ఏనాడు కూడా ఖాళీ చేతులతోని రాలేదు. ఏదో ఒక వస్తువు తీసుకొని ఇంట్లోకొచ్చారు. మూడోదేంటంటే మనకి అప్పుడు ఒక మధ్య తరగతి కానీ లేదా దిగువ తరగతి తీసుకున్నప్పుడు మనకేంటంటే ఒక 5, 10,000 రెంట్ ఉంటదండి. లేదా ఒక ఎంప్లాయీని కూడా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే 15,000 ఇంకా ఎక్కువ అంటే 20,000 రెంటే ఉంటది. ఓకేనా? అందుకంటే ఆయన సాలరీ ఉంటదొచ్చి 50,000 దాంట్లో 20,000 రెంట్ పెడితే 30,000 నడవాలి గదా! హ్మ్. ఇప్పుడు ఏమైద్దంటే ఒక దాదాపు 2, 3 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటారు వాళ్ళు. హ్మ్. ఎందుకంటే ఇంట్లోకి రాగానే పిల్ల పెళ్ళయింది. ఓకేనా? లేదా ఇంట్లోకి రాగానే ఆళ్ళ బాబుకి ఎక్కడో జాబ్ వచ్చింది. ఇవి కొన్ని సెంటిమెంట్‌లు మనకి. మన సబ్జెక్ట్‌లో అసలు సెంటిమెంట్‌లు లేవని మనం వందల సార్లు చెప్పినాం. అవును. ఓకేనా? ఇది ఇలాగే ఇలా కావడం వల్ల ఇలా అయింది. ఇగ అతను రావడం వల్ల నాకు కలిసొచ్చింది. లేదంటే ఈమెను చేసుకోవడం వల్ల నాకు ఇలా కలిసొచ్చింది. ఇట్లాంటియన్నీ ముందు మైండ్‌లోకి తీసేయండి. ఎవరి జీవితానికి ఎవరు కర్తలు కారు. ఓకేనా? మీ జీవితానికి మీరే కర్తలు. ఎందుకంటే మీ జీవితాన్ని మీరే రాసుకుంటారు కదా! మన సబ్జెక్ట్‌లో. అంటే అవును. మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ యొక్క జీవితం ఉంటదని చెప్పుకున్నాం కదా! కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీ జీవితంలో మార్పు రావడానికి ఇప్పుడు ఏదైతే మనకు ఒక 7,000 10,000 రెంట్‌లో మనం దాంట్లోనే సాధిస్తున్నాం. ఎందుకంటే అది మారితే అంత రెంట్ నేను పెట్టలేను ఒకటి. మళ్ళీ అక్కడెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. ఇవన్నీ ఫీలింగ్స్‌తోని మనం ఏం చేస్తామంటే ఇదే దీంట్లోనే మనం ఇరుక్కున్నా సరే దాంట్లోనే మనం మెల్లిగా అలాగే సాగదీస్తాం. ఒక 5, 10 ఏళ్ళు అలాగే సాగదీస్తాం. ముందేం చేస్తారంటే ఇప్పుడు మీరు కొత్తగా మారాలనుకున్నారు ధనవంతుడిగా. కాబట్టి ఇల్లు కూడా మార్చేయండి. ఇల్లు కూడా ఎంత రిచ్‌గా తీసుకుంటారంటే, మీరు ఇంతకుముందు ఒక 5, 10,000 రెంట్ ఉంటే, ఇవాళ 25,000 రెంట్ తీసుకోండి. మరి ఇవన్నిటికి డబ్బులొస్తాయా? వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఆలోచన మారుతుందిగా. యెస్. ఆలోచన మారుతుంది గదా! ఇప్పుడు ఏం చేస్తదంటే విశ్వం ఏం చూస్తదంటే, ధనవంతుడని చెప్తున్నాడు. దానికి తగ్గట్టుగా ఉన్నాడా లేడా? ఫస్ట్ హ్మ్. పాయింట్ అది ఆలోచిస్తది. లేనప్పుడు ఏం చేస్తదంటే అది కూడా పట్టించుకోదు. ఓకేనా? నువ్వు ధనవంతుడని చెప్తున్నావు. దానికి తగ్గట్టుగా నీ యాటిట్యూడ్ ఒక్కొక్కటి మారినప్పుడు, ఓహో! వీడు దానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏదో రకంగా వీడికి అవకాశాలను కల్పించాలి. హ్మ్. ఆ విధంగా ఏమైతదంటే అప్పుడు మీకేమైతుందంటే దాంతో పాటు ఏం చేయాలి? ఇప్పుడు ఎప్పటినుంచో తాతల నాటి నుంచి ఎక్కడి నుంచో ఉన్నటువంటి ఫర్నిచర్ అలాగే ఉంది. ఓకేనా?
దాన్ని మనం సాగదీస్తాం. దాన్ని అటు తీస్తాం, ఇటు తీస్తాం, రిపేర్లు అయితే చేయిస్తాం. ఓకేనా? వీలైనంత మట్టుకి పాత ఫర్నిచర్ తీసేయండి. కొత్త ఫర్నిచర్ ఏసేయండి. ఓకేనా? మీ ఓన్ హౌస్ అయితే కూడా ప్రతి 2, 3 ఇయర్స్‌కి ఏం చేస్తారంటే మొత్తం ఫర్నిచర్ మార్చేయండి. ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ నా అనుభవంతోని చెప్తున్నాను. చాలామందిని దగ్గరగా చూశాను నేను. చూశాను కాబట్టి చెప్తున్నా. అప్పుడు వాళ్ళ జీవితంలో ఎలా మార్పులొచ్చాయి. ప్రతీది కూడా నేను పరిశోధించిన తర్వాతనే మన వీడియోలో చెప్పడం గానీ, క్లాస్‌లో చెప్పడం గానీ, ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాతే చెప్పడం జరుగుతుంది. అంటే ఈ సబ్జెక్ట్‌లోకి మనం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? ప్రతిదాన్ని పరిశీలిస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్టో, కాదో, సరైందా, కాదా? సరైందనుకున్నప్పుడే మనం అందరికి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇలా ఇప్పుడు ఇవన్నీ ఒకటిగా మీరు మార్చుకుంటూ వచ్చారు. మార్చుకుంటూ వచ్చినప్పుడు ఏమైతదంటే, మీకు తెలియకుండానే మీరు రిచ్ అనేదాన్ని మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ నమ్ముతది. అవును. మీకు తెలియకుండానే. మీరేమనుకుంటున్నారంటే, నేను రిచ్ అని ఒక మాట చెప్పడం కాదు. ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఎలా ఇన్‌కమ్ సోర్స్ అనేది స్టార్ట్ అయింది మీకు. ఇంకేం చేస్తాం మనం? ఎక్కడ కూడా పిసినారితనం చేయం మనం. అలాగే బేరాలు చేయం మన సబ్జెక్ట్‌లో. ఎక్కడ కూడా బేరాలు చేయడానికి లేదు. అలాగే పిసినారితనం చేయడానికి లేదు. ఇప్పుడు ఒక అరటిపళ్ళ బండి దగ్గరికెళ్ళామండి. ఎలా డజన్ అంటే వాడు రూ. 50 చెప్తాడు. మనకు బుద్ధి తెలిసి దాదాపు ఓ 10 సంవత్సరాల నుంచి 30-50 తప్ప వాడు 100 అయితే చెప్పలేదు కదా మనకి. అవును. అంతకంటే ఎక్కువ అయితే పెరగలేదు కదా! మనకు తెలుసు కదా! ఒక 10 అటు ఇటుగా చెప్తాడు వాడు. మనం వెంటనే ఏమంటాం మనం? ఓ రూ. 30కి ఇస్తావా అని అడుగుతాం. ఏముంది ఓ రూ. 10 ఎక్కువిస్తే ఆ రూ. 10తోని ఇంటికెళ్ళినప్పుడు మంచి పొట్లం కట్టుకొని పిల్లలకి తీసుకెళ్ళి ఇస్తాడు. ఆ పొట్లం తిని పిల్లలు చాలా సంతోషిస్తారు. అది మీకు ఆశీర్వాదంగా లభిస్తది. హ్మ్. అర్థమైందా? కాబట్టి ఒక రూ. 10, 20 దగ్గర మీరు ఆలోచించకండి. ఇప్పుడు ఆ అరటిపళ్ళు మనకు రూ. 100 చెప్పాడనుకోండి అప్పుడు డౌటొస్తది. అదేంటి ఇన్నేళ్ల నుంచి రూ. 40, 50 ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మనకు రూ. 100 ఎందుకయిందని అప్పుడు మనం అడగొచ్చు. అర్థమైందా? అలా అని చెప్పేసి మరి అతిగా కూడా పెట్టొద్దు. ఎంతవరకు అవసరం అనేది అంతవరకు పెట్టాలి. ఆ పెట్టే దగ్గర పిసినారితనం చేయొద్దు మన సబ్జెక్ట్‌లో. ఫస్ట్ ఏం చేసినాం మనం? నేను ధనవంతుడని ముందు నిర్ణయించుకున్నాం. ఓకేనా? 2 ఏం చేసినాం? మళ్ళీ మీ యాటిట్యూడ్ మారే భాగంలో మీరు ఇల్లు మార్చారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చారు. ఖర్చు పెట్టడంలో ఎక్కడ పిసినారితనం చేయట్లేదు. ఓకేనా? ఆ తర్వాత ఎంత వీలైతే అంత ఎదుటి వారి నుంచి మీరేం ఆశించకుండా మీరిచ్చే ప్రయత్నం చేయండి. హ్మ్. ఓకేనా? ఇవ్వడం ద్వారా ఏమైతుందంటే విశ్వానికి మీరు తెలియజేస్తున్నారు. నేను ఇచ్చే స్థాయిలో ఉన్నాను. అర్థమైందా? వీలైనంత మీరు ఇచ్చే స్థాయిలో ఉన్నారు. అంటే ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ కానీ, ఏదైనా కావచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటది. వీలైనంత మట్టుకి ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను. ఎవరింటికెళ్ళినా ఖాళీ చేతులతోని ఎళ్ళొద్దు. లేదా కొన్ని ప్రదేశాలకెళ్ళినప్పుడు మనం ఖాళీ చేతులతో ఎళ్ళొద్దు. ఓకే. ఓ ఫ్రెండ్ కలిసాడు. లేదా పిల్లలు కలిసారు. ఓ చాక్లెట్ తీసివ్వండి. ఎప్పుడైనా సరే ఇచ్చే ధోరణిలోనే ఆలోచించండి. ఎందుకంటే మీరు ధనవంతుడు కాబట్టి మీరు ఇచ్చే ధోరణిలోనే ఉంటారు. ఎప్పుడు ఇచ్చే స్థాయిలోనే ఉంటారు. మీరు అరే! నేను ఇన్ని సార్లు ఇచ్చాను. నేను ఒక్కసారి కూడా నాకు ఇవ్వలేదని అనుకున్నారనుకోండి. మీ స్థాయి అనేది పడిపోతది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో ఎక్కడ కూడా మీరు పడిపోకుండా దాన్ని ఉన్నతంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఎంత మీరు ఉన్నతంగా ఉంచినప్పుడు ఏమవుతుందంటే అంత ఉన్నతంగా మీకు రాబడి అనేది స్టార్ట్ అవుతది. ఎలా వస్తదో నాకు తెలీదు. ఎలాగో రకంగా మీకు దానికి సంబంధించిన అవకాశాలొస్తాయి. ఎంతోమంది తమ జీవితాన్ని మార్చుకున్నారు. ఈరోజు చాలా బాగున్నారు. ఇంతకుముందు ఖర్చు పెట్టడానికి భయపడేది. ఈరోజు పుష్కలంగా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళే ఆశ్చర్యపోతారు. ఆ జీవితంలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఓకేనా? ఆలోచన ఒక దాని మీద ఫోకస్డ్‌గా వెళ్తా ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అంటే మన అవసరాలకు సంబంధించినటువంటి అవకాశాలు మాత్రం సృష్టించబడతాయని మాత్రం నమ్ముతాను సార్ నేను. నేను అలా ఎందుకంటే అంటం లేదు. మీరు ధనవంతుడని కావాలని డిసైడ్ అయితే అదే. దానికి తగ్గట్టుగా మీ యొక్క విధి విధానాలు, పద్ధతులు, ఆలోచనలు మార్చుకోండి. మార్చుకున్నప్పుడు ఇప్పుడు నాగరాజు గారన్నప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళే ఊహించుకుంటారు. ఓహో! సుమన్ టీవీ నాగరాజు అని అనుకుంటారు. లేదంటే ఆయన స్థాయి అదేనా ఊహించుకొనొస్తారు గదా! వాడు రాగానే గేట్ దగ్గర మీరు కనిపించారనుకోండి. ఆ! ఎలా ఉంటది? అవును. నాగరాజు ఎక్కడున్నాడు 10 మందిని అడగాలి. పలానా దగ్గర కూర్చున్నాడని అక్కడి దాకా రావాలి. పర్మిషన్ తీసుకొని రావాలి. ఆ వాల్యూ బావుందా? మీరు రాగానే ఎదురెళ్లి కనిపించడం బావుందా? దీని మీ డిమాండ్ దానికి మీ ఉంది. యాటిట్యూడ్ మార్చుకోవాలి అవును. గదా! మీ యాటిట్యూడ్ మారకుండా మీరు అప్పటినారా రండి సార్ అన్నారనుకోండి ఏం బావుంటది. అంటే ముందు ధనవంతుడు అని డిసైడ్ అయినప్పుడు. మీకొక ఇప్పుడు ఒక స్థాయి వచ్చింది. ఒక పదవొచ్చింది. దానికి తగ్గట్టుగా మీరుండాలి గదా! అవును. మరి ధనవంతుడికి తగ్గట్టు నువ్వున్నప్పుడు మాత్రమే అవన్నీ నీకు కల్పించబడతాయి. అది నేను చెప్పేది. కాబట్టి అలా ఒక్కొక్కటి ఒక 4, 5 పద్ధతులు మాత్రం మీరు మార్చుకోండి. కొన్ని రోజుల తర్వాత మీ జీవితంలో ఎంత మార్పొస్తుందో చూడండి. ఆ తర్వాత మీ యొక్క అత్యున్నతమైన జీవితానికి మీరు దారి చూసుకోండి ఇంకా రకరకాలుగా. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థాంక్ యూ.